కుమ్మరకుమలస్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుండలు చేసుకోవడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి గ్రామానికి మట్టి చాలా అవసరం ఉంది. ఆ మట్టి కోసం కనీసం ఒక ఊరికి 10 ఎకరాలు కేటాయించడానికి కోరుచున్నాము. అదేవిధంగా ఆ తయారు చేసిన కుండల్ని కాల్చుకోవడానికి కుమ్మరి పొయ్యి కోసము అధికారికంగా ఊరికి దగ్గరలో 2 ఎకరాలు కేటాయించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుండలు తయారు చేసి గిట్టుబాటు ధర లేక చాలా చితికిపోతున్నారు. దానికి సంబంధించి ఆ కుమ్మర కులస్తులకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా మేము కోరుచున్నాం సార్. దీనికి మీరు ఏ విధంగా సహాయం చేయగలుగుతారో మాకు వివరించవలసిందిగా కోరుచున్నాం. బాగా ప్రిపేర్ అయ్యారు, సూటిగా ప్రశ్న అడుగుతున్నారు ఇక్కడ అందరూ. సార్ బుల్లెట్ గట్టిగా దిగుతుంది. ఏం తాతయ్య ఇంకా బాగా అది నాకు వదిలేయండి అబ్బా, నేను వదిలిపెట్టాను. దాంట్లో డౌట్ వద్దు, తగ్గేదే లేదు. భూములు కేటాయించే ముందల ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే సమాజంలో టెక్నాలజీ వచ్చిన తర్వాత తక్కువ ధరలోనే అన్ని తయారు చేస్తున్నారు. అంతేకాకుండా మీరు చూస్తే డిజైన్లు కూడా చాలా స్పీడ్ గా మారిపోతున్నాయి. మనం కూడా ఈ రోజు అంటే ఈ సంవత్సరం వాడింది వచ్చే సంవత్సరానికి వచ్చి డిజైన్లు మారిపోతున్నాయి. పెయింట్ కలర్ కూడా చూస్తే కొత్త కొత్త రంగులు వచ్చేస్తాయి. మారిన దానికి మనం కూడా మారాలి. ఇప్పుడు మట్టి దండ విపరీతంగా ఉంది. ఇసుక దండనే కాదు, మట్టి కూడా అమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు మీరు ఎక్కడైనా మట్టి కావాలన్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీ దగ్గర డబ్బులు కొడుతున్నారు. ఆ మట్టి కూడా విపరీతంగా బాగా పెంచేశారు. అంటే ఒక ట్రాక్టర్ మట్టి ధర కూడా విపరీతంగా పెంచేశారు. అట్లా విచ్చలవేడిగా వసూలు చేస్తున్నారు. సో శాశ్వతంగా మీకు హక్కు కల్పించాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీతో మిమ్మల్ని అనుసంధానం చేసి మెరుగైన డిజైన్స్ తీసుకొచ్చి ఇప్పుడు కార్పొరేషన్ ఉంది, కానీ ఆ కార్పొరేషన్కి మీకు నిధులు కేటాయించి ఆ నిధుల ద్వారా ఈ ట్రైనింగ్ కావాల్సిన మౌలిక సదుపాయాలు అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మేము తీసుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు.